ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో ఒక 50 కాన్వాయ్ల మీద ఒక లగ్జరీగా పోతాడు. ఒక తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తి, ఆ తెలుగుదేశంలో ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, అదృష్టంగా ముఖ్యమంత్రి అయితే ఒక బ్రహ్మాండంగా ఒక సినిమాల్లో హీరో కన్నా ఎక్కువ ఒక 100 బండ్లు తీసుకొని 100 బండ్లు వేసుకొని హాయిగా ఎంజాయ్గా, అంటే ఉల్లాసంగా ఉత్సాహంగా, లేకపోతే ఒక 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 గొప్ప వాతావరణంలో ఆయన ఒక్కైనా పోతూ ఉంటాడు ఒక 50 వెహికల్ వేసుకొని. అంటే ఓట్లు వేసిన మహిళలేమో ఇవన్నీ వెంట్రుకలు పట్టుకొని కొట్లాడుకోవాలి, గుద్దుకోవాలి, తన్నుకోవాలి, తిట్టుకోవాలి. కనీసం అసలు మానవత్వం ఉందా? వీళ్ళకేమన్నా మానవత్వం ఉందా? ఈరోజు సీట్ కెపాసిటీ ప్రకారంగానే బస్సులు నడపాలి. ఒక ఆటో సీట్ కెపాసిటీ నుంచి 2 ఉంటే ఫైన్ ఎత్తురు పోలీసు వారు. ఒక జీబులు ఎక్కువ మంది ఎక్కితే ఫైన్ ఎత్తురు. ఒక తుఫాన్లు ప్రైవేట్ వెహికల్ ఎక్కువ మంది ఎక్కితేనేమో మరి హైదరాబాద్ ఇది ఏది నారంకేడో మన జోగిపేట లేకపోతే జూకలు ఎక్కడ రాష్ట్రం మొత్తంలో ఎక్కడంటే అక్కడ పోలీసులు ఫైన్ వేస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఆర్టీసీలా మరి కెపాసిటీకి మించి ఫుల్ మరి లేడీస్ అందరు పోతే మరి వాళ్ళకి ఎందుకు ఫైన్ వేయట్లేదు? ఇది ఎట్లయితుంది? అంటే గవర్నమెంట్కి ఒక న్యాయము, ప్రైవేట్ వెహికల్కి ఒక న్యాయం ఉంటుందా? ఒక ఆర్టీసీ కండక్టర్ అంటున్నాడు, అన్న ఏం చేయాలి, నేను చచ్చిపోమంటావా? ఆ రేవంత్ రెడ్డి అటు ఇంట్లో కూర్చొని అట్లే మాట్లాడతాడు. మరి మేమేం చేయాలి? ఇది ఏంది పరిస్థితి? మాకు ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు చెప్పాలి? మేము అధికారులు అంటారు పని చేయకపోతే వెళ్ళిపోమంటారు. నేను వెళ్ళిపోతే మా భార్య పిల్లలకు ఈరోజు అన్నం పెట్టలేని పరిస్థితి, రూమ్ కిరాయి కట్టుకోలేని పరిస్థితి అంటున్నాం. ఈరోజు ముఖ్యంగా ఒకవేళ డ్యూటీ చేసి యాక్సిడెంట్ అయితేనట 7 ఏళ్ళలో 10 ఏళ్ళలో జైలు శిక్ష అంట, 7 లక్షలు 10 లక్షలు జరిమానట. అసలు ఉద్యోగం చేస్తేనేమో ఈ కష్టము, మరి ఏమైనా ప్రమాదం జరిగితేనేమో ఆ కష్టము. అసలు మా బతుకులు ఏమవుతాయి అని చెప్పేసి మా యొక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మేము తిరుగుతున్నామని చెప్తా ఉన్నారు.